ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ మినపట్టు వేసానండి. అదేనండి మినప దోశ, ప్లెయిన్ దోశ. మా అబ్బాయికి చాలా ఇష్టం అండి ఈ దోశ. టిఫిన్ ఏం చేస్తున్నావమ్మా? నీకు ఇష్టమని దోశ వేసాను నాన్న. అవునా? తెస్తున్నాను. ఈ దోశలు పోయడానికి గుండు మినపప్పు తీసుకున్నాను. ఇంట్లో గుండు మినపప్పు స్టాక్ ఉందన్నమాట, అందుకు ఆ పప్పు తీసుకున్నాను. ఎక్కువగా పొట్టు మినపప్పు కూడా వాడుతూ ఉంటాను. 1 కప్పు గుండు మినపప్పు నిన్న సాయంకాలం నానపోసాను. అదే కప్పుతో 3 కప్పులు బియ్యం నానపోసాను. బియ్యంలో ఒక చిన్న స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టేసాను. పప్పు బియ్యం 2 గంటలు నానిన తర్వాత వెట్ గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బేసాను. ముందు మినపప్పు వెట్ గ్రైండర్లో తీసుకొని వెంటనే బియ్యం కూడా వెట్ గ్రైండర్లో తీసుకొని మెత్తగా రుబ్బేసాను. ఇందులో వెంటనే ఉప్పు కలపకూడదు. ఇంకా నాన్న వేడివేడిగా దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో దోశ. నెయ్యి వేసుకో పొడిలో. బాగా నలిగిన పిండిలో ఉప్పు కలపకుండా రాత్రంతా వదిలేయాలి. ఇప్పుడు దోశ పిండిలో ఫెర్మెంటేషన్ బాగా జరుగుతుంది, దోశ బాగుంటుంది. ఉదయాన్నే దోశ వేసుకునే ముందు ఉప్పు జీలకర్ర కలుపుకొని దోశ వేసేసుకోవాలి.